నరేంద్ర మోదీ గారు మొన్న ఒక విషయం చెప్పారు. తెలంగాణ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక సమావేశంలో 9,400 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకి శంకుస్థాపన చేయడమే కాకుండా ఆ రోజు ఒక చిన్న మాటని పెద్ద దుమారం రేపారు. రేవంత్ రెడ్డి గారు మీరు మాతో వచ్చి కలవండి, మాతో కలిసి పనిచేయండి. దీన్ని మనం తక్కువ అంటే తీసిపారేయడానికి లేదు, అలాగని పెద్దగా లోతుగా విశ్లేషించాల్సిన అవసరము లేదు. అయితే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే, మామూలుగా ఒక ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి ఆ విధంగా సంబోధిస్తున్నప్పుడు ఏ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్రము దేశము అభివృద్ధి చెందాలి కాబట్టి మీరు మాతో కలిసి పనిచేయండి, ఆ విధంగా ఒక ప్రధానమంత్రి ఒక పెద్దలాగా అనొచ్చు. అలాగే బీజేపీలోకి రండి అని హింట్ ఇచ్చినట్లుగా కూడా ఉంది. ఎందుకు అంటే ఆయన కరడగట్టిన తెలుగుదేశం కార్యకర్త. అలాంటి వ్యక్తి పరిణామాల వల్ల అంటే తెలంగాణలో జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది. చచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ని అక్కడ నిల్చోబెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అందులో ఎటువంటి సందేహము లేదు. సో మీరు మా దగ్గరికి వస్తే కనుక మేము మిమ్మల్ని ఆదరిస్తామన్న విధంగా ఒక హింట్ ఇచ్చాడేమో నరేంద్ర మోదీ అని విశ్లేషిస్తున్నారు చాలామంది రాజకీయవేత్తలు. అయితే ఈరోజు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని విలేకరులు ప్రశ్నిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డిని మీరు బీజేపీలోకి తీసుకుంటారా, మరి మొన్న నరేంద్ర మోదీ గారు రండి కలిసి పనిచేద్దాం అన్నారు, దేనికి అది హింట్ ఇచ్చినట్లేనా అని అడిగితే ఈయనేమంటున్నాడు, ఏమో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారికి నరేంద్ర మోదీ గారికి బీజేపీకి లింక్ ఉన్నట్లుగానే రేవంత్ రెడ్డికి బీజేపీకి లేదా నరేంద్ర మోదీ గారికి లింక్ ఉండొచ్చేమో, అందుకే శ్రీధర్ బాబుని సీఎంని చేయాల్సింది, లేదనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్కి ఎప్పటి నుంచో విధేయులుగా ఉన్నటువంటి ఇలాంటి వారిని సీఎంలుగా చేయకుండా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని సీఎంలుగా చేయడం ఏంటి, బహుశా ఆయన బీజేపీలోకి రావచ్చేమో అన్న విధంగా అరవింద్ ఏమొచ్చేసి మాట్లాడుతున్నాడు. ఈయనలో వెటకారం 2 విధాలుగా ఉంది. ఒకటి రేవంత్ రెడ్డిని విమర్శించడం, 2 రావచ్చు రాకపోవచ్చు లింక్ ఉంటే ఉండొచ్చేమో. వీళ్ళకి ఎందుకు మండుతుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీకి వస్తే సేమ్ ఇప్పుడు కాంగ్రెస్కి ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రిగా చేశాడు, రేపు బీజేపీ కనుక ఇక్కడ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద నమ్మకం లేకే ఆ మాట ఒకటి అన్నాడు. పైగా ఆ రోజు ఎవరిని పెద్దగా కలవలేదు. ఆంధ్ర నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని హైదరాబాద్లో కలిశారు, కానీ తెలంగాణ నేతలు ఎవరిని కలవలేదు. ఆయనకి నమ్మకమే పోతుంది వీళ్ళలో యూనిటీ లేకపోవడం వల్ల. మనం ఎంత పోరాడుతున్నా కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ చిన్న మనస్పర్ధల వల్ల బహుశా ఇంకేదైనా కావచ్చు, కానీ మంచి క్యాడర్ ఉంది, కానీ నాయకత్వ లోపం వల్ల తెలంగాణలో పరిస్థితి బీజేపీకి అలా ఉంది. అందుకే ఇప్పుడు బహుశా అరవింద్కి ఏమైనా కొంచెం మండి అలా మాట్లాడి ఉండొచ్చు.